నదిని అదుపు చేసిన అబ్బాయి. ఒక చిన్న పల్లెటూరులో వంకరగా ప్రవహించే నది ఒడ్డున విశ్వేశ్వరయ్య అనే అబ్బాయి ఉండేవాడు. అతను కేవలం ఆడుకునే ఇతర పిల్లలలా ఉండేవాడు కాదు. నది ఎలా ప్రవహిస్తుందో, పక్షులు ఎలా గూళ్లు కట్టుకుంటాయో, సూర్యుడు ఆకాశాన్ని ఎలా రంగులు వేస్తాడో గమనిస్తూ అతని కళ్ళు ఎప్పుడూ ఆశ్చర్యంతో నిండి ఉండేవి. విషయాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం అతనికి చాలా ఇష్టం. నది అందంగా ఉన్నప్పటికీ చాలా గమ్మత్తైనది. వర్షాకాలంలో అది పొంగి ఇళ్లను, పొలాలను ముంచెత్తేది. వేసవిలో అది చిన్న కాలువలా మారి భూమిని ఎండిపోయి దాహంతో వదిలేసేది. గ్రామస్థులు, ముఖ్యంగా అమ్మమ్మ అనే వృద్ధురాలు, తమ పంటలు, ఇళ్ల గురించి నిరంతరం ఆందోళన చెందేవారు. ఒక భయంకరమైన వేసవిలో యువ విశ్వేశ్వరయ్య, అమ్మమ్మ దూరంగా ఉన్న బావి నుండి నీరు మోయడానికి కష్టపడుతుండటం చూశాడు. మన నది కొన్నిసార్లు మనకు ఎక్కువ నీటిని, మరికొన్నిసార్లు సరిపడా నీటిని ఎందుకివ్వదు అని అతను బిగ్గరగా ఆలోచించాడు. అమ్మమ్మ నిట్టూర్చి, అది ప్రకృతి ధర్మం నా బిడ్డా, మనం దాన్ని అదుపు చేయగలిగితే బాగుండు అని కోరుకుంటాం అంది. విశ్వేశ్వరయ్య చాలా రోజులు తన నోట్బుక్లో బొమ్మలు గీస్తూ గడిపాడు. అతను నదిని, పొలాలను తెరుచుకునే మరియు మూసుకునే చిన్న గేట్లను గీశాడు. వర్షాకాలంలో అదనపు నీటిని నిల్వచేసి భూమి ఎండినప్పుడు నెమ్మదిగా విడుదల చేసే మార్గాన్ని అతను ఊహించాడు. వాటిని అతను ఆటోమేటిక్ స్లూయిస్ గేట్లు అని పిలిచాడు. అతను తన బొమ్మలను తన వయసున్న రాజుకు చూపించాడు. రాజు ఆశ్చర్యపోయాడు. అవి ఎలా పనిచేస్తాయి అని రాజు కళ్ళు పెద్దవి చేసుకుని అడిగాడు. నీటిమట్టం ఎక్కువగా ఉన్నప్పుడు గేట్లు స్వయంచాలకంగా పైకి లేచి అదనపు నీటిని బయటకు పంపించి, తక్కువగా ఉన్నప్పుడు మూసుకుని నీటిని ఎలా నిల్వచేస్తాయో విశ్వేశ్వరయ్య వివరించాడు. అతని తెలివైన ఆలోచనతో స్ఫూర్తి పొందిన గ్రామస్తుల సహాయంతో విశ్వేశ్వరయ్య నిర్మాణం ప్రారంభించాడు. వారు రాళ్లను సేకరించారు, మట్టిని కలిపారు మరియు జాగ్రత్తగా దృఢమైన గేట్లను నిర్మించారు. అది కష్టమైన పని, కాని అందరూ కలిసి పనిచేశారు. వారి ఆశలు నిండుగా ఉన్నాయి. తరువాత వర్షాకాలం వచ్చినప్పుడు నది ఎప్పటిలాగే పొంగింది. కాని ఈసారి ఆటోమేటిక్ గేట్లు పైకి లేచి అదనపు నీటిని సురక్షితంగా ప్రవహించనిచ్చాయి. గ్రామ ఇళ్లు రక్షించబడ్డాయి. పొడికాలంలో గేట్లు విలువైన నీటిని నిల్వచేసి దాహంతో ఉన్న పొలాలకు నెమ్మదిగా విడుదల చేశాయి. అమ్మమ్మ పొలాలు ఒకప్పుడు ఎండిపోయి ఇప్పుడు పచ్చగా వికసించాయి. రాజు మరియు అతని స్నేహితులు నదిలో ఆడుకున్నారు. అది ఎల్లప్పుడూ అందరికీ సరిపడా నీటిని కలిగి ఉంది. విశ్వేశ్వరయ్య యొక్క అద్భుతమైన పరిష్కారం వారి గ్రామాన్ని మార్చివేసింది. విశ్వేశ్వరయ్య పెరిగి సర్.ఎం. విశ్వేశ్వరయ్య అయ్యాడు. అతను దేశవ్యాప్తంగా అలాంటి అనేక అద్భుతాలను నిర్మించిన గొప్ప ఇంజనీర్. జాగ్రత్తగా పరిశీలన, తెలివైన ఆలోచన మరియు కష్టపడి పనిచేయడం ద్వారా అతిపెద్ద సమస్యలను కూడా పరిష్కరించవచ్చని తన గ్రామం నుండి నేర్చుకున్న పాఠాలను అతను ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నాడు. కాబట్టి ప్రతి సంవత్సరం అతని పుట్టినరోజున ప్రజలు సర్.ఎం. విశ్వేశ్వరయ్యను అతను నిర్మించిన కట్టడాలకే కాకుండా అతని హృదయం గుండా ప్రవహించిన ఆవిష్కరణ మరియు సేవా స్ఫూర్తికి గుర్తుంచుకుంటారు, సరిగ్గా అదుపు చేయబడిన నదిలాగే.